ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో హై టెన్షన్ నెలకొంది. ఎర్రగొండపాలెంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. చంద్రబాబు కార్యక్రమం అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రయత్నించారు. చంద్రబాబు, లోకేష్ దళితులకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నల్ల బెలూన్లు, ప్లకార్డ్స్తో ర్యాలీగా బయలుదేరిన మంత్రి సురేష్ అనుచరులని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు వైసీపీకి పోటీగా ర్యాలీ చేశారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎర్రగొండపాలెంలో హై టెన్షన్ కనిపిస్తోంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ జయరాం జాయిన్ అవుతున్నారు. జయరాం, ఏం చెప్తున్నారు? వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? కార్యక్రమం కొనసాగుతోందా? పోలీసులు ఏమంటున్నారు? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీవ్ర ఇటు ఉద్రిక్తత నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు ఎర్రగొండపాలెంకి చేరుకున్నారు. మొదటగా ఇటు మధ్యాహ్నం నుంచి చూసినట్లయితే ఇటు వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా ఇటు ఆదిమూలపు సురేష్ అనుచరులు మొత్తం కూడా ఇటు దళితులకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలో కూడా సాయంత్రానికి ఇటు చంద్రబాబు నాయుడు ఇటు ఎర్రగొండపాలెంకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా మంత్రి సురేష్ తన క్యాంప్ ఆఫీస్ వద్ద ఇటు వైసీపీ కార్యకర్తలు మంత్రి సురేష్ ఇటు చంద్రబాబు నాయుడికి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. బ్లాక్ బెలూన్స్ అదేవిధంగా ప్లకార్డ్ తో గో బ్యాక్ బ్యాబ్ అంటూ కూడా రోడ్డుపైకి రావడం జరిగింది. అదే సమయంలో ఇటు టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా ఇటు రోడ్డుపైకి రావడం జరిగింది. ఇటు ఒక్కసారిగా ఇటు రోడ్డు మీద రావడంతో ఇటు ఇరు పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఇటు దాడిలో పాల్గొన్న పరిస్థితి కూడా కనపడుతుంది. అదే సమయంలో ఇటు చంద్రబాబు నాయుడు కూడా రావడం జరిగింది. ఒక్కసారిగా ఇటు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై కూడా కొంతమంది వ్యక్తులు
రాళ్ళు ఇటు విసిరారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంతమందికి ఇటు గాయాలంటూ కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా గాయాల వారిని ఇటు స్థానిక ఆసుపత్రి కూడా తరలించడం కూడా ఒక సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఎర్రగొండపాలెంలో ఒక్కసారిగా ఇటు సిచ్యుయేషన్ మొత్తం కూడా ఇటు అదుపు తప్పింది. మరికొద్ది సేపట్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి భాగంలో ఇటు చంద్రబాబు ఇటు రోడ్ షో, అదేవిధంగా బహిరంగ సభ ఉంది. ఈ సభలో ఇటు చంద్రబాబు మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఇప్పుడు ఎర్రగొండపాలెంలో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతున్నది కూడా ఒక సందిగ్ధ వాతావరణం కూడా ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు రాత్రి కూడా చంద్రబాబు ఇక్కడే ఆయన ఉండే పరిస్థితి కూడా ఉంది. అంటే షెడ్యూల్ ఏంటి అసలు? చంద్రబాబు షెడ్యూల్ ఎలా ఉంది? అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కొనసాగుతుంది అనుకోవాలా? ఈ ఆందోళన నేపథ్యంలో ఏమన్నా ఆలస్యం అవుతుందా? ఏం చెప్తున్నారు అక్కడ షెడ్యూల్కి సంబంధించి టీడీపీ కార్యకర్తలు? సతీష్, మొత్తానికి ఇటు ఇదేం కర్మ మన రాష్ట్రం భాగంగా ఇటు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన నేపథ్యంలో ఆయన రావడం జరిగింది. మొదట ఆయన గిద్దలూరు మార్గారంలో గత 2 రోజుల నుంచి కూడా ఆయన ఉండడం జరిగింది. ఈ రోజు ఆయన ఎర్రగొండపాలెంకి రావాల్సి ఉంది సాయంత్రం. అయితే ఈ రోజు సాయంత్రం వచ్చే ఎర్రగొండపాలెం వచ్చే సమయానికి కూడా ఇటు ముందే ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా మా ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మా దళితులకు ఇటు ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇటు చంద్రబాబును మేము అడ్డుకుంటామని కూడా ఆయన మధ్య నుంచి కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు ఇటు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే మేము అడ్డుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు నేతలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేము వస్తున్నాం, ర్యాలీలు చేసుకోవచ్చు ఇటు అన్ని పార్టీల మంత్రి, మేము ఇటు వైసీపీ చెప్తున్నా మేము ఎందుకు క్షమాపణ చెప్పాలని కూడా ఇటు టీడీపీ నేతలు కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్. ఆయన కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ ఉంటే మేము ఎంతకాలం ఓర్చుకోవాలి? గతంలో మరి అధికారంలో ఉన్నారు కాబట్టి వారి దర్జా, వాళ్ళ హవా, వాళ్ళ యొక్క నిరంకుశత్వం, వాళ్ళ అహంకారం నడిచింది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మంత్రులు కూడా దళితులు పరిశుభ్రంగా ఉండరు, దళితులు మరి మురికి వాడల్లో ఉంటారు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాటలు మాట్లాడారో దాన్నే వత్తత పలుకుతూ ఉన్నారు. దళితుల్ని పదే అవమానం చేస్తూ మళ్ళీ ఉల్టా దళితులకు మరి ఈరోజు భద్రత లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదే విజ్ఞాపన అదే. దయచేసి ఇప్పుడైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా దయచేసి మీరు ఒక్కసారి మీరు యొక్క వాక్యాలు చూసుకొని మీరు చేసినటువంటి ఆ మాటలు ఎంత మరి దళితులకు గాయం చేకూర్చిందో, ఎంత వాళ్ళు బాధపడ్డారో, ఎంత క్షోభ వచ్చారో మీరు ఒకసారి తెలుసుకొని మరి ఇప్పుడైనా కూడా మరి పశ్చాత్తాపడుతూ క్షమాపణ చెప్పండి అని చెప్పి మాత్రమే డిమాండ్ చేస్తూ ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం, కానీ అది అడ్డుకోవడం కాదు.
ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజులుగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఎర్రగొండపాలెంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమం అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రయత్నించారు. చంద్రబాబు, లోకేష్ దళితులకు క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి డిమాండ్ చేస్తున్నారు. నల్ల బెలూన్లు, ప్లకార్డ్స్తో ర్యాలీగా బయలుదేరారు మంత్రి సురేష్. వారి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు వైసీపీకి పోటీగా ర్యాలీ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక మరి కాసేపట్లో చంద్రబాబు రోడ్ షో కూడా ఉండబోతుంది. కాసేపట్లో బహిరంగ సభలో కూడా పాల్గొనాల్సిన సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ తీవ్ర హైటెన్షన్ అయితే కనిపిస్తోంది. చాలా ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. ఒకవైపు ఇటు వైసీపీ అటు టీడీపీ కార్యకర్తలు భారీగా మోహరించడంతో పోలీసులు కూడా అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ ఇక్కడ వైసీపీ వాళ్ళు నల్ల బెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అటు టీడీపీ కార్యకర్తలు కూడా వారికి పోటీగా ర్యాలీ చేస్తున్నారు. ఇక మరి కాసేపట్లో రోడ్ షో ఉంటుంది. ప్రస్తుతం ఆ రోడ్ షోను కూడా అడ్డుకునే ప్రయత్నిస్తున్నారు. ఇక కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు. Jai Keshwar!